ఐబొమ్మ రవి కన్సెషన్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూస్తాయి. ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు రిపోర్టులు వెల్లడించారు. స్నేహితుడి గుర్తింపు కార్డులతో నేరాలకు పాల్పడ్డట్టుగా తెలిపారు. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించామన్న పోలీసులు భార్య పిల్లలను చిత్రహింసలు గురి చేసేవాడన్నారు. రవి ప్రవర్తన నచ్చకే భార్య విడాకులిచ్చిందని తెలిపారు. పోస్టర్ డిజైన్ చేసినందుకు నిఖిల్కు ఐబొమ్మ రవి ప్రతి నెల 50,000 రూపాయలు ఇచ్చేవాడని వెల్లడించారు. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్కి $50 వచ్చేవని తెలిపారు. పూర్తి వెల్లడించేందుకు మా కరెస్పాండెంట్ జనతన్ కుమార్ ఇంకా రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. తెలుగు సినీ ఇండస్ట్రీనే షేక్ చేసిన ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్ కి సంబంధించి ఇమ్మడి రవి కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రవిది ఒక క్రిమినల్ మెంటాలిటీ అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే స్నేహితుడు గుర్తింపు కార్డులతోనే చాలా నేరాలకు పాల్పడినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఐబొమ్మ రవి ఏదైతే తన భార్యతో గతంలోనే విడాకులు అయితే తీసుకున్నారో దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారించారు. ఆ తర్వాత ఏదైతే రవి భార్యను సైతం కూడా పోలీసులు అయితే విచారించడం జరిగింది. ముఖ్యంగా భార్య పిల్లలను చిత్రహింసలు గురి చేసేవాడంటూ కూడా ఏదైతే భార్య విచారణలో కూడా తెలిసింది. రవి ప్రవర్తన నచ్చకే ఏదైతే విడాకులు తీసుకున్నట్లు కూడా ఆమె అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పోస్టర్ డిజైన్ చేసేందుకు నిఖిల్ అని ఏదైతే రవి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ప్రతి నెల 50,000 ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఐబొమ్మ సైట్ లోని ఒక బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా భారీ మొత్తంలో ఏదైతే రవికి అమౌంట్ వచ్చినట్లయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా 1,00,000 వ్యూస్ చూస్తే కనుక $50 వరకు కూడా రవికి వచ్చాయంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఏదైతే ఓటీటీకి సంబంధించిన సర్వర్లు హ్యాక్ చేసి దాంట్లో ఉన్న HD ప్రింట్ సినిమాలన్నీ డౌన్లోడ్ చేసి ఐబొమ్మ వెబ్సైట్ లోని ఏదైతే రవి పెట్టడం, అలాగే ప్రేక్షకులకి ఫ్రీగా ఆ సినిమా చూపించడం వంటి చేసిన తర్వాత ఏదైతే ఐబొమ్మకి సంబంధించి పూర్తిగా వ్యూస్ పెరిగిన తర్వాత ఈ బెట్టింగ్ బగ్ అనేది కూడా అందులో పెట్టాడు. అలాగే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో కొన్ని అగ్రిమెంట్లు చేసుకొని దాని ద్వారా భారీ మొత్తంలో లాభపడ్డాడని అయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా రవి ఏదైతే ఈ పైరసీ చేయడం వల్ల ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి ఇప్పటివరకు కూడా 300 కోట్ల వరకు కూడా నష్టం వచ్చినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఉన్న సమయంలోని ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే యాంటీ పైరసీ టీం ఒక కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా ఈ పైరసీ చేసిన వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత ఐబొమ్మకు సంబంధించి కూడా నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో రవిని అతను కూడా పట్టుకునేందుకు కూడా 3 నెలల పాటు ఏదైతే ఐబొమ్మ రవిపై పూర్తిగా నిఘా అయితే పెట్టారు. ఆ తర్వాత ఏదైతే ఇండియా వచ్చిన తర్వాత పోలీసులు అతను అదుపులోకి తీసుకోవడంతో కూడా ప్రస్తుతం 5 రోజుల్లో విచారణకు అయితే కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఈ 5 రోజుల పాటు రవిని పూర్తిగా విచారించారు. ఈ రోజు 5వ రోజు కూడా విచారించిన తర్వాత ఇటు మెడికల్ చెకప్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా చంచల్ కూడా జైలుకు కూడా తీసుకెళ్లారు. అయితే ఈ ఐబొమ్మకు సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే ఎంక్వైరీ అయితే కొనసాగారు. కానీ ఈ కస్టడీ విషయంలో కూడా రవి పోలీసులకు సహకరించలేదనే తెలుస్తుంది. మరొకసారి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అవుతుంది. అలాగే రవికి సంబంధించి ఈ హార్డ్ డిస్క్లు అన్ని కూడా ఎథికల్ హ్యాకర్ ద్వారా వాటిని అన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డేటాను కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు సతీష్. అంటే కుమార్, ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఐబొమ్మ రవి అదుపులో ఉండగానే కొత్తగా వచ్చిన మూవీస్ కూడా బయటికి మళ్ళీ పైరసీ రూపంలో వచ్చేట ఒక మూవీ రూల్స్ కావచ్చు లేదా వేరే ఇతర సైట్లో కూడా వస్తే దానికి ఐబొమ్మతో కనెక్షన్ ఉంది అనే టైప్లో కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అసలు దేనికి సంబంధించి అంటే ఎలా చూడాలి? సతీష్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అంటే మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్లు ఐబొమ్మ కన్నా ముందే అవైతే క్రియేట్ అయ్యి ఉన్నాయి. దాంట్లోని సినిమా హాల్లో రికార్డులు చేసి దాంట్లో ఏదైతే అప్లోడ్ అయితే చేసేవారు. ఆ తర్వాత ఇటు ఐబొమ్మని క్రియేట్ చేసి దాంట్లో HD ప్రింట్లు పెట్టడం ద్వారా చాలా మంది ప్రేక్షకులు అయితే ఐబొమ్మకి అయితే చాలా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే ఇమ్మడి రవిని పట్టుకున్న తర్వాత అతని ద్వారానే ఈ ఐబొమ్మ బప్పం సైట్లు అన్నింటిలో కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అవి క్లోజ్ చేసిన తర్వాత కూడా అంటే రవి ఇంకా కస్టడీలో ఉన్నప్పటికీ కూడా ఇటు మూవీ రూల్స్ లో మొన్న శుక్రవారం రోజు రిలీజ్ అయిన అన్ని సినిమాలు అదే రోజు మూవీ రూల్స్ లో అయితే ప్రత్యక్షమైంది. కాకపోతే అవి HD ప్రింట్స్ కాకుండా నార్మల్ ప్రింట్స్ తో ప్రత్యక్షమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఇటు ఐబొమ్మపై అయితే ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఇచ్చిన ఏదైతే ఒక వార్నింగ్ ని పోలీసులు సవాలుగా తీసుకుని రవిని అయితే పట్టుకున్నారు. కానీ ఈ ఐబొమ్మకి అలాగే మూవీ రూల్స్ కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అయితే ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎందుకంటే కస్టడీ విచారణలో కూడా తనకు అసలు ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఏ IP అడ్రస్ ద్వారా
ఈ వెబ్సైట్లని రూట్ చేశాడు, అలాగే దానికి సంబంధించి డివైస్ లింక్లు ఏమి ఉపయోగించాడనే దానిపై ఎంక్వైరీ చేస్తే తనకు తెలియదంటూ కూడా సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మకు సంబంధించి కూడా ఐపీ సర్వర్లు ఎక్కడి నుంచి ఇది యాక్టివేట్ అవుతున్నాయనే దానిపై పోలీసులు ప్రస్తుతం దాన్ని విచారించే పనులు అవుతున్నారు. ఒకవేళ ఐబొమ్మకు గనక ఇటు మూవీ రూల్స్ కూడా లింక్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ సైట్ ను కూడా బ్లాకులు చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.